హాయ్ అండి, ఎల్ఎస్ కిచెన్కి స్వాగతం. బాగున్నారండి? అందరూ బాగున్నారని కోరుకుంటానండి. ఈరోజు మనము ఇదిగోనండి, ఇది పునర్నవి ఆకు. ఈ పునర్నవి ఆకుతో పెసరపప్పు వేసి మనం ఈరోజు పుడిపప్పు వండుకోబోతున్నామండి. ఇదిగోండి, ఇది పునర్నవి ఆకు. సరే, ఆకు కొంచెం ఉడిగిందండి, మీకు చూపించుదామని ఒక కొమ్మ ఉంచాను. ఇది ఉడిగిపోయింది, ఎండ బాగా ఉంటుంది కదా, ఎండగా ఉడిగిపోయింది అనమాట. ఈ ఆకు మనకి తోటకూరలో కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుందండి. ఈ ఆకు మనం తీసి పడేసేదాన్ని. నేనైతే మా అమ్మమ్మ గారు చెప్పారనమాట, ఇది గెంజిబాయిల ఆకమ్మ, ఈ ఆకు మేము వండుకునే వాళ్ళం, కూర అది చాలా బాగుంటుంది, చాలా మంచిది, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, అందులో పడే మాకవే వేసి వండమ్మ, తోటకూరలో వేసి కలిపి వండేసి అని చెప్పేది. ఇలా ఒక కొమ్మ రెండు కొమ్మలు వస్తూ ఉండేవి అనమాట తోటకూరలో. ఇప్పటికీ మనకు తోటకూరలో వస్తూ ఉంటాయి కొమ్మలు, పడేస్తాం అనమాట మనం. ఈసారి అలా పడేయకుండా ఈ ఆకు కొంచెం మందంగా ఉంటుందండి. ఇది ఆర్గానిక్ కనుక కొంచెం పచ్చగా ఉంది. అదే మా తోటకూరలో వచ్చే ఆకైతే కొంచెం మందం ఉంటుంది, సేమ్ ఇలానే ఉంటుంది ఆకు. తోటకూరలో వస్తే కనుక వేసేసుకోండి, పడేయమాకండి, మంచిదే ఈ ఆకు. ఇప్పుడు ఇది మనకి ఆర్గానిక్ది ఎమరాల్లో దొరుకుతుంది, కట్ట తీసుకొచ్చాను అనమాట, పప్పులో వేద్దామని. ఇది చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి పునర్నవి ఆకు. ఈ ఆకు దొరికినప్పుడు చక్కగా వండుకోండి, చాలా చాలా మంచిది అన్నమాట. ఈరోజు మా అమ్మమ్మ గారు బతికొచ్చారు. మా అమ్మమ్మ గారు 105 సంవత్సరాలు బతికారండి. పెద్దవాళ్ళు, వాళ్ళు ఏది చెప్పినా మంచిగా చెప్తారు మనకి. అప్పుడు కొట్టి పరేసేదాన్ని, ఇది పిచ్చాకమ్మమ్మ వేయకూడదు అనేదాన్ని. అయితే ఈరోజు అమ్ముతున్నారండి ఈ ఆకుని. ఆ రోజు వాళ్ళు పొలాల గట్ల మీద వాటి మీద కోసుకొచ్చుకొని వండుకునేవారంట, అమ్మమ్మ చెప్పేది. రండి, అది ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. ఇదిగోనండి, పునర్నవి ఆకు శుభ్రంగా చక్కగా వాటర్ వేసి నీట్గా కడుక్కున్నాను. ఈ కడిగిన ఆకుని చక్కగా సన్నగా కట్ చేసుకోవాలండి. ఆకుని ఇలాగా సన్నగా కట్ చేసేసుకోవాలండి. ఆకుని ఆకంతా చక్కగా ఇలాగా కట్ చేసేసుకోవాలి. అంతా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, పసుపు అండి, ఇది పసుపు కొమ్ము అనమాట, పచ్చి పసుపు కొమ్ము. మనకి ఇప్పుడు సీజన్లో దొరుకుతుంది అనమాట. ఈ మనకి దొరికే టైంలో అన్ని కూరల్లో ఇది చక్కగా గ్రేట్ చేసేసి ఈ పసుపు వాడుకుంటే మంచిదండి. జలుబులు గిలుబులు అలాంటివి ఏమీ రాకుండా మనకి చాలా చాలా ఆరోగ్యం అనమాట. 4 వెల్లుల్లి రెమ్మలు, వెల్లుల్లి రెమ్మ మధ్యలో కట్ చేసి చక్కలుగా ఇది వెల్లుల్లి వేసుకుందాం, కరివేపాకు, పచ్చిమిర్చి. రండి, ఇది ఎట్లా చేసుకుందామో చూద్దాం. ఇదిగోనండి, ఒక చిన్న గ్లాసుడి పెసరపప్పు. ఈ పెసరపప్పు చక్కగా ఎర్రగా వేయించి కడిగేసుకొని ఒక్క ఉడకబెట్టుకుందామని. ఇది పెసరపప్పు వేసి పొడిపప్పులాగా ఉండదు అన్నమాట. జారిపప్పు కూడా వండుకోవచ్చు కందిపప్పుతో, అది ఇంకోసారి చేసి చూపిస్తానండి. ఇది పొడిపప్పు కొద్దిగా వేయించి చక్కగా మంచి సువాసన వస్తుంది. ఆ సువాసన వచ్చేంత వరకు వేయించి వాటర్ పోసేసి చక్కగా కడిగేసుకొని ఒక్క ఉడకబెట్టుకుందాం. ఇవ్వనండి, ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇందులోకి మనం పచ్చి పసుపు ముස්සర కొమ్ము అది గ్రేడింగ్ చేసాము గ్రేటర్తో. కొంచెం పసుపు వేసుకున్నాం. మెంతి పొడి అయిపోయిందండి, చెయ్యాలి. ఈ మధ్య ఎక్కడ వంటలు చేయడం లేదు కదా. మెంతి పొడి కూడా వేస్తే మంచి సువాసన వస్తుంది. పొడి అయిపోయింది, చెయ్యాలి. పసుపు వేసాం కదా, కొంచెం మినప్పప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర. పెసరపప్పు కదా, మనం పెసరపప్పు వేస్తాము. ఎండుమిరపకాయ వేస్తే బాగుంటుందండి. ఎండుమిర్చి,
వెల్లుల్లి రెమ్మలు, ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు, అవి వేగినాయండి. ఉల్లిపాయ, ఉల్లిపాయ కొద్దిగా వేగాలి. ఉల్లిపాయ చక్కగా వేగిపోయిందమ్మా. ఆకు వేసేసుకుందాం. ఆకు వేసిన వెంటనే ఒక చిటికెడు పంచదార వేసామనుకోండి, ఆ గ్రీన్ కలరు మనకి అలానే ఉంటుంది. గ్రీన్ కలర్ పోకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుంటే చక్కగా ఆకు మగ్గుతుంది. ఆకు చక్కగా మగ్గిపోయింది. సూపర్. ఆకు మగ్గింది కదా. పెసరపప్పు ఉడకబెట్టాలి. ఒక్క పొంగు పెసరపప్పు వేసేసుకో. మరి మెత్తగా ఉడికిపోకూడదండి. ఒక్క 80% ఉడికితే సరిపోతుంది. కలర్ఫుల్గా ఉందండి. చూసారా, మన గ్రీన్ కలర్ ఎక్కడ చెదరల. కొద్దిగా చిటికెడు పంచదార వేయడం వల్ల ఈ కలర్ ఇలాగే ఉండాలనుకుంటే ఇందులో మిరియాలు కూడా వేసుకుంటే సరిపోద్దండి. మిరియాలు కూడా వేసామనుకోండి, ఈ కలర్ కూడా చేంజ్ అవ్వదు. అదే మనం కారం వేసామనుకోండి, మెల్ట్ కలర్, ఆ గ్రీన్ కలర్ అనేది కొంచెం చేంజ్ అయిపోతుంది. కొంచెం పెసరపప్పు మగ్గుతుంది. ఇదేనండి, చక్కగా మగ్గిపోయింది. పెసరపప్పు కూడా సూపర్ ఉందండి. ఇందులో మనం అసలు ఉప్పు వేయలేదు కదా, ఉప్పు వేసుకుందాం. గ్రీన్ కలర్ చెడగొడతాం ఇష్టం లేదండి. కారం ఎట్లా మిరియాల పొడి వేసేస్తున్నాను. మిరియాల పొడి మనము పచ్చిమిర్చి వేసాం కదా, ఎండుమిర్చి వేసాం, ఆ కారం సరిపోతుంది. కొద్దిగా మిరియాల పొడి వేసుకున్నాం. కారం వేసుకోవచ్చండి. కారం ఇష్టమైన వాళ్ళు కారం వేసుకోండి. కారం ఇష్టమే కానండి, ఆ కలర్ చేంజ్ అయిపోతుందండి. ఆ గ్రీన్ కలర్, గ్రీన్ కలర్ చేంజ్ అయితే మనకి తిన్నా వేస్ట్ అండి. అందుకే నేను మిరియాల పొడి వేసాను. కారం వేయలేదు. మీరు నచ్చితే కారం వేసుకోండి. కొంచెం సేపు ఇదిగోనండి, మన కర్రీ రెడీ అయిపోయింది. సూపర్గా చూసారా ఎంత బాగా వచ్చిందో. మన కలర్ అసలు గ్రీన్ కలర్ అన్నది ఎక్కడ పోలేదన్నమాట. ఆ కలర్, ఆ గ్రీన్ కలర్ మన బాడీకి చాలా మంచిదండి. అది ఆ కలర్ ఉండేలాగానే వండుకుంది. చూసారా ఎంత బాగుందో. మన పునర్నవి పెసరపప్పు కర్రీ అయినా ఫ్రై అయినా, పొడిపప్పు అండి, ఎలా అయినా అనుకోవచ్చు, కానీ ఇది పొడిపప్పు. చాలా సూపర్ టేస్టీ. ఉప్పు కూడా చూసాను, చాలా బాగుంది. వేసిన ఉప్పు కూడా సరిపోయింది, కారం సరిపోయింది, అన్నీ పర్ఫెక్ట్గా వచ్చిందండి పప్పు. చక్కగా నచ్చితే మీరు కూడా ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న పునర్నవి ఆకుపప్పు మీరు కూడా చేసుకొని తినండి. థ్యాంక్ యూ.